ఇదేం చెప్తాంది? రవలి, ఓ రవలి, ఆ ఏం చెప్తున్నావే ఇంట్లో? ఏం లేదత్త, చెప్పు ఏమైంది? నేను మొహం కడుక్కొని 10 నిమిషాలు అవుతుంది. చాయ్ పట్టుకొచ్చి ఇయ్యగానే. చాయ్ మా పట్టుకొత్తా అత్త, నువ్వు ఇంకా రాలేదు కదా, నువ్వు పిలితే పట్టుకొద్దామని చూస్తానా. పట్టుకొత్తాగు. ఇగో దీనికి 10 లక్షలు కట్నం తెచ్చిచ్చినా అయినా నన్ను ఎగిరిస్తాంది. దీని సంగతి చెప్తా ఇయ్యాల. రవలి, ఓ రవలి, ఆ మళ్ళేందత్త? చాయ్ తెచ్చిచ్చిపోయావు గాని నీళ్ళెవరి దగ్గరే? అయ్యో, లేచి కుండలో నీళ్లు ముంచుకొని తాగేటందుకు బరువు అవుతుందా అత్త? ఈ నీళ్ళు ఇచ్చడానికి గింత బరువు అవుతున్నానే. మా అత్తున్నప్పుడు బాయి కాడ చేతికొచ్చి పోసేదాన్ని. అప్పుడు నల్లలా పాడా. నీకేమి ఏర్పడుతుందే ఇంట్లో ఉన్నదానికి? అయ్యో, నేను అట్లా అంటేనేనా అత్త? ఊగే ఊసని ఉంటే కాలు చేతులు మొద్దు అర్రట్టు అవుతుంది, రక్తం గడ్డగడుతుంది. అది అటు ఇటు నడిచినావు అనుకో కాలు చేతులు సాపైనట్టు ఉంటది, నువ్వు నడిచినట్టు కూడా ఉంటది. గిన్ని నీళ్ళేసిచ్చడానికి గిన్ని మాటలు మాట్లాడుతున్నావే. అయినా కూసుంటే రక్తం గడ్డగడుతుందానే? అన్ని మాటలు మాట్లాడతావు, ఇచ్చంత్రాల మాటలు. అయ్యో అత్త, నువ్వు అన్ని గిట్లనే అపార్థం చేసుకుంటావేంది? సరే గాని నీకేంటి పిన్యాలో చెప్పు, చేత్తా. అయినా ఏం చేద్దాం అనుకుంటున్నావే? నేను అత్తమ్మ బ్రెడ్ ఆమ్లెట్ చేద్దాం అనుకుంటానా, పిజ్జా చేద్దాం అనుకుంటానా, బర్గర్ చేద్దాం అనుకుంటానా, మ్యాగీ కూడా చేద్దాం అనుకుంటానా. అవ్వో, ఇవన్నీ నేను తింటే బెడ్రూమ్ లో వండుడు కాదే, బాత్రూమ్ లో బెడ్ వేసుకోనే. నీకు అన్ని వెరైటీ వెరైటీ తినిపిద్దాం అనుకుంటే నువ్వేంది అత్త గిట్లా అంటాను? సరేతి ఏం చేయాలో నువ్వే చెప్పిగా. ఇంకేం చేస్తావే? ఇడ్లీ చేయిపో. ఏంది ఇడ్లీయా? నిన్న మొన్న అదే తిన్నాం కదా అత్త, మళ్ళెందుకు ఇడ్లీ? 1/2 కిలో పిండి కలుపు అంటే కిలో పిండి కలుపుతీవి. అది ఎట్లోడు వాడినే, అవే చేయిపో. అబ్బా అత్త, మళ్ళీ ఇడ్లీ చేయన్నా? చేత తీయగా చేయిపో, అవే అయిపోనాడు. ఏందే ఊకే కోడలతో పెట్టుకుంటావు? అది చెప్పినట్టు తింటుందా మరేమన్నా? బగ్గ మాట్లాడుతున్నావు. మా ఉన్నంతసేపు నీకు ఏర్పడలేదే. కోడలు వచ్చింది, పనులందరూ చేస్తాంది, మంచిగా కాలుగా కాలేసుకుని కూర్చుంటాను. అవో, కాలు మీద కాలేసుకొని కూర్చుంటే నీకేమవుతుంది? నా కాలు నా ఇష్టం. అయినా మీ అవ్వ ఉన్నప్పుడు అండి పెట్టలేదా, చేసి పెట్టలేదా? మా చేసి పెట్టినావు. అయినా నీతో పెట్టుకుంటే ఏమున్నది, ఒకటి కంపవు. కంపగింప అంటే పంతమించాలి చంపుతా. అయినా పడిచిపోరగా ఊరు మీద తిరుగుతున్నావు. పొలగాడు పొద్దుగలంగా పొలం కాడికి అయిండు, ఆయనకి ఆకలి అవుతుంది కావచ్చు. నువ్వు పోయి అన్నిటి తోల్పో. అబ్బో వండరాని కొడుకు మీద బాగా పట్టుకుంటుంది, ఆకలి అయితే వాడు రాడాయే. ఇక్కడనే కూర్చొని మాట్లాడతావా ఏమన్నా కావన్నా? అబ్బో ఇక్కడనే ఉంటే కొడుతట్టే ఉన్నావు నువ్వు. నేను పోయి వాడు పంపుతుంది పొలం కాడికి. మన్నాడు చెప్పాను ఓ, మళ్ళీ చూస్తున్నావు. ఇది ఇడ్లీ చేసిందా చేయలేదా చెప్పని? చేస్తే తిని చెప్పని అవతల పడదాం. చాయ్ తాగింది, మళ్ళా అన్నది. ఇక ఇంకేం పని ఉన్నది? ఇక ఇడ్లీ తింటే బయట తిరిగిపోదామని చూస్తాంది. ఎట్లా తింటదో చూస్తా. ఊకి ఇడ్లీ అని సంపక తింటాంది. ఎన్ని రోజులు తింటావి ఇడ్లీ? ఇవాళ ఎట్లా తింటదో చూస్తా ఆగు. ఇడ్లీలల్లా మంచిగా నిమ్మకాయ విండి అనుకో, పుల్లగా ఉంటది. దాని తిండి కూడా మరవాలి. అది ఎవరైతే ఎత్తలేదు కదా. తినమ్మ తిన, ఎట్లా తింటావు చూస్తా. వేడి వేడి వేసి పెడతా అంటే ఏం ఏర్పడతలేదు, మంచిగా తింటాంది ఇడ్లీలు. ఎన్ని రోజులు తింటావంటే ఇంటలేదు. ఇలా తిను, ఎట్లా తింటావు? రెండు నిమ్మకాయలు విండి పడేసినాయి. ఊకే ఇడ్లీ నమ్మక తింటాను కదా, ఇక జన్మలో ఇట్లా అడగదు. ఇక పుల్లగుంది. తిని ఎట్లా తింటావు? రవలి, ఓ రవలి. అత్త, ఎండకు పానం అంతా గావర్ గావర్ అవుతుంది. ఏమన్నా మటన్ చికెన్ అంటున్నావే? ఇడ్లీలోనే ఇంత సేపు చేస్తావే, తీసుకురావే.
అయ్యో తెత్తన్న అత్త, ఇగో వేడి వేడిగా ఉన్నాయి తిను. మరి నాకు ఇస్తానగా నువ్వు తినవానే? ఆ నేను తినా అత్త, నేను ఈ వారికే లావైనా కదా డైట్ చేస్తానా. డైట్ అంటే ఏంటిదే? అయ్యో అత్త, నేను దొడ్డైనా కదా సన్నవాడాలని తింటలేను. మళ్ళీ టిఫిన్లు తిన్నాను అనుకో దొడ్డైతా. ఇక నేను నా బంద్ చేసిన తినుడు. సరేనే, నువ్వన్నది కూడా నిజమేనే. నేనే తింటా తీయే. సరే అత్త తిను. ఏమైందే? కోడలు ఇల్లు మంచి కుడవలేదని అత్త అంటే అదే చీపురు అందుకొని ఇరిగదు ఆక చంపిందట అత్తను. ఇదెక్కడి పాపమే? ఇల్లు ఉడవలేదని చీపురు పెట్టుకొచ్చినా అదే? అదెంత కొచ్చదే? అందరూ నా లెక్క ఉంటారు అనుకుంటానా అత్త? అసలే కావరైతాను అంటాను. నువ్వైతే ఇడ్లీ తిను. సరే తింటా తీయే. తినత్త తిను. ఆగో ఏమైందత్త? మేక జర్తిచ్చినట్టు జర్తిస్తాను. ఇడ్లీ తినకపోతే అయితలేదా? వామ్మో, ఇదేమన్నా అంటే కొట్టేటట్టే ఉన్నది. ఆయనతో ఇది ఉన్నది లేదా ఆయన కడుపులో వేసుకొని పోతా. దాంతో నాకేం కోసా పెట్టింది దీని సపరేట్ పోతా. ఏమైందత్త తింటలేవు? తినబుద్ధి అయితలేదు చెప్పు మారే. ఏ తినబుద్ధి అవుతుంది, ఇట్లనే వేసి పెట్టే రోజు రోజు మంచిగా కమ్మగా తింటా. మంచిగా ఉన్నది. తిను తిను అన్ని తిను. ఎట్లున్నది అత్త? ఏం మంచిగా ఉన్నది కూడా, మస్తు చేసినావు. రోజు ఇట్లనే చేసి పెడుతుంది. ఇట్లనే చేయి. అత్త ఇంక రెండు తెమ్మంటావా? చాలు బిడ్డ చాలు. సరే తీ. రోజు ఇడ్లే ఎత్తా తిను. సరేనా అత్త? తింటనే తింటా. తింటానే రోజు ఇడ్లీ చెయ్యి, రోజు తింటా. మంచిగా చేసినవి రావాలి. ఇంకా రెండు ఇడ్లీలు తేవాలా అత్త? అదే కొడుకత్తాడు, ఆకలి అవుతుంది. అన్నం వండుకో. సరే తీ అందుతా. దీని ఇంట్లో పేరు చేయాల. ఇడ్లీ చేయమంటే పుల్లగా వేసింది, ఏం కలిపిందో ఏమో. ఇక ఏమన్నా అంటే కొడుతుందో మరి ఏం చెప్తుందో, ఏమన్నా అంటదని బాధకు సప్పుడు ఎంటుకున్నా. ఇక ఇంత దీనిగా మళ్ళా వాళ్ళ ఇంటి మొక్కనన్న పోయేత్త. ఇంట్లో నా పిల్లంతో నీ బాగానే కోసకొచ్చింది. నీ అవ్వ వీడియో పని చేసిన మగోని లెక్క. వీడు ఎప్పుడు వస్తాడు పొలం కాడికి? నీ అవ్వ ఊళ్ళో తిరుగుడు అయితలేదు, తాగుడు అయితలేదు. ఓర్ శంకరి, ఏంటిదే బాబు ఇంట్లో కూర్చోకాకి ఎండ ఎందుకు వచ్చినావు? ఎండ అంటే నీకు అసలే పడదా? అవ్వ కొడుక, నా మీద నీకు ప్రేమ ఉంది కానీ మీ అవ్వకు లేదురా. వాడు పొలం కాకుండా పోయి తీసుకోరా బాగున్నది. నీ అవ్వమానంగా నువ్వు వస్తావానే? ఎండలో నీకేమన్నా అయితే ఎట్లా? మళ్ళా నాకే బాధ కదా. చల్లగా కూలర్ కింద వండకానికి ఇదేం రోగమే? ఆయన నా తల్లికి నేనంటే ప్రేమ. ఆయన నేను చిన్న పోరన్నానే, ఆకలి అయితే నాకు తెలియదా? అత్తును కదా. అయినా ఈ పొలం కడకొచ్చి నువ్వేం చేస్తావు? ఆ చెట్టు కింద వండుడే, లేకపోతే అల్లు నీళ్ళు రక్తం మందులు ఇచ్చి చెట్టు కింద మందు తాగుతావు. నిన్ను బయటికి రానియద్దని దానికి చెప్పినా అది అసలు నా మాట విననే ఇంటలేదు. ఇంటికి పోయినాక మావనంట, అవ్వా నువ్వు నా మీద ప్రేమ ఉంచిన కాడికి మాసాలు గాని ఆయన వచ్చిందనుకో మళ్ళా బయట ఆగమాగం చెప్తాడే. ఎవరో సోపతి గారు దొరుకుతారు, మళ్ళీ నైట్ ఇంటో తాగి ఎండకు బెజారైతే ఎవరి బాధ్యత అని చెప్తా. ఇంకో తప్ప నువ్వు రాకు. నువ్వు వచ్చినావు, నువ్వు చక్కగా ఉంటావా? ఉండనే ఉండవు. అన్ని పిలుస్తావు, ఇన్ని పిలుస్తావు, ఆడికి పోతావు, వీడికి పోతావు, కథం. మళ్ళా పిచ్చ అవుతుండ్రు. కొడుకు కడుపులో నొత్తండ్రు అంటే నిన్ను పట్టుకొని నేను దాకా కుక్కాలే. తక్కువ పైసలు అయితే అనుకుంటాను ఏంది? అయినా ఇంకో తప్ప అవ్వదోలితే నువ్వు రాకు. ఇప్పుడైతే వచ్చినావు గాని నువ్వు తాగనని ఒట్టెత్తే నీ ఇంటికి పోయి తినత్తా. నువ్వు పిస చేసినావు అనుకో నేను పోనే పోను.
అరే నేను అట్లా ఏం చేయరా, ఇప్పుడు రాగితే ఎండకు దెబ్బలు చచ్చిపోతా కాదురా, నువ్వు ఎప్పుడు సాయంత్రం తినే పెడుతుంది మళ్ళీ ఎత్తు కానీ మీ అమ్మ బాధపడుతుంది. పో ఆకలి అవుతుంది రమ్మంటుంది పో. అవ్వ కొడుకో ఇప్పుడు గిట్లనే అంటావు బాబు. ఆయనతో నేను ఇంటికి వచ్చేసరికి నాలుక కొరుక్కొని చెట్టు కింద వండవు కదా. ఏమో నిన్ను చూస్తే నాకు డౌట్ వేస్తుంది. ఎవరిని ఒక్కని పిలుస్తావు, లేకపోతే తొవ్వంటి పోయటం నన్ను దొరికించుకుంటావే. అరే మాట ఏం తప్పరా, నీవి దొట్టరా. సరే నువ్వు అసలు కింద కూర్చుంటా, ఇంటికి వచ్చి పో. సరే ఇన్న కూర్చో, ఇన్న కూర్చుంటా పో. నీ బుక్కలంతా తినత్తా. పోరా బిడ్డ పో. అబ్బా చూస్తుంది నీకోసం. నువ్వు నన్ను చదివేంద్రా, చిన్నప్పటి నుంచి నేను సాధి పెంచలేదా? అది నీ బాధ్యత, నన్ను సాధుడు. నీ అవ్వ నా పెళ్ళానికన్నా నా మీద కొట్టుకోదు. ఆయన ఎంతైనా కన్న తల్లే. పెళ్ళమాట జేబు చూస్తుందట, తల్లట కడుపు చూస్తుందట. నీ అవ్వని మరి నువ్వేనో అన్నానికి రాయని ఒక్కసారి అయితే ఫోన్ చేయది. దీనికి మొగని మీద గింత పట్టింపు లేదు. దాన్ని కొట్టన్నా తిట్టన్నా నాకేం అర్థమైతే లేదు. చూసినవా, కన్న తల్లుంటే కన్న కడుపు కోత చూస్తుంది. పెళ్ళం జేబు చూసి ఏమొచ్చినాయి, ఏం తెచ్చినావు, ఇది కొనియవా అది కొనియవా, ఎప్పుడు పోదాం, ఏది కావాలి అని అడుగుతుంది. కానీ మరిదా ఆకలి అయితే పొద్దున ఏం తినిపోలే, చాయ్ బొట్టు తాగిపోయినావని అంటాందా? నీ అవ్వ ఎంతైనా తల్లి నెలలు ఎంతమంది బాధపడతారో ఏమో. అందుకే తల్లి ఉన్నప్పుడు దాన్ని మంచిగా చూసుకోవాలి, తండ్రినైనా తల్లినైనా. దానికి ఏం ఏర్పడుతుంది, అవ్వ వీణ పువ్వు అన్నట్టు మంచిగా తింటుంది, సకల ముక్కలం పెట్టుకొని కూర్చుంటుంది. ఏమన్నా అంటే మా అవ్వ వీనికే మరపడుతుంది. దాన్ని టైం వచ్చినప్పుడు చెప్తా దాని సంగతి ఏం చెప్తాందో ఏమో. అబ్బా మా అత్త తిరగబోయినట్టున్నది కదా, ఇంకేంది ఈ 4 కోడిగుడ్లు ఆమ్లెట్ వేసుకొని తింటా. కట్టెల పొయ్యి మీద వేసుకొని తింటే కమ్మ ఉంటది రుచి. ఊకే స్టవ్ మీద ఏం చేయాలి, ఇక మంచిగా కట్టెల పొయ్యి మీద అయితే బగ్గ తినొచ్చు. అప్పుడెప్పుడో తిన్నా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ కట్టెల పొయ్యి మీద, ఇప్పుడు మళ్ళీ తింటా ఇక. అబ్బా పొయ్యి అయితే అంటి పెట్టినా, ఇక కమ్మ వాసన వస్తుంది అండుతా అంటే. అబ్బా 4 కోడిగుడ్లు కొట్టి పోసిన, ఇక పెంక మీద వేసి ఆమ్లెట్ వేసుకొని తినుడే ఇక. వేడైంది కదా. సామిరంగా ఆమ్లెట్ వేడలు వేసుకొని తింటే ఉంటది. కమ్మ వాసన వస్తాని, వాసన చూస్తే చాలు కడుపు నిండుతాని. ఎప్పుడో తిన్నా అమ్మమ్మల ఇంటికాడ, ఇప్పుడు తింటానా మళ్ళా పొయ్యి మీద వేసుకొని. అబ్బా కొద్దిగా మాడినట్టు తింటేనే మంచిగా ఉంటది. అబ్బా ఏమన్నా వాసన. మటన్ చికెన్ కూడా పనిచేయదు ఆమ్లెట్ మీద. ఆహా ఏమి రుచి, తినరా మై మరిచి, రోజు తిన్నా గాని తినబుద్దే అవుతుంది. ఆమ్లెట్ అంటే ఆమ్లెటే, మంచిగా రొట్టె లెక్క అయింది పెద్దగా. ఒక్కదాన్నే తినాలి ఇది జప్ప. మళ్ళీ మా అత్త వచ్చింది అనుకో, గిది ఎందుకు చేసినావు అంటది. ఒకవేళ చూసింది అనుకో మళ్ళీ అడుగుతుంది నాకు కూడా వెయ్య అని. ఎవ్వరికి వెయ్య, ఇక ఒక్కదాన్నే తింటా. అబ్బా ఏమన్నా ఉన్నదా, కమ్మ వాసన వస్తుంది. మా అత్త రాకముందే చెప్ప తినాలే, లేకపోతే అది కూడా అడుగుతుంది. కాలుతాని కదా. సూపర్ ఉన్నది పో. అబ్బా ఎంతైనా కట్టెల పొయ్యి ఈ రుచి వేరబ్బా.
మూతి కాలుతుంది కదా. అయినా ఈ ఎండకు వేడి వేడిగా తింటే మూతి కాలకుంటే చల్లగుంటదా? ఇట్లా వేడి వేడిగా తింటేనే పేగులు ఒర్రకుంటుంటాయి కడుపులా. చల్లడిది తింటే సత్తుపడినట్టే ఉంటది. ఎప్పుడు గిట్నే వేసుకొని తినాలి ఇక. అయినా నేను ఎప్పుడు వేడి వేడిగానే తింటా. చలికాలం అయినా ఎండాకాలం అయినా వానాకాలం అయినా ఇట్లా వేడిగా తింటేనే తిన్నట్టు అనిపిస్తుంది. ఇంకా వానాకాలం అయితే నాలుక గాలేటట్టు వేడి వేడిగా తింటా, మస్తు అనిపిస్తుంది పో అప్పుడు. ఈ నాలుక మండింది అనుకో, ఐస్ క్రీమ్ తింటే ఏం చెప్తే ఇక అట్లా లేదు కదా. అబ్బా, మా అయ్య అన్నట్టు నా పానం అంతా గావర్ గావర్ అవుతుంది. టైంకి వచ్చిండు. ఇది ఏం కూర అండిందేమో చూస్తే తెలుస్తుంది. ఓవ్వా ఓవ్వా, నువ్వు మనిషివా? ఏం మనిషివే? ఈ అవ్వ ఈ నడేండల 4 ఆమ్లెట్లు వేసుకొని తింటాను. అది కడుపాకయ్యా. అయినా ఈ ఎండకు ఆమ్లెట్లు తింటే మనిషి ఉంటాడానే? ఉంటలేనా? కనబడతలేదా? ఓ నీ కడుపులో అంబలి పోతూ, ఓ నీ కడుపులో అంబలి పోతూ. అంబలి పోయన్నా మన్ను పోయన్నా తిట్టన్నా మెచ్చుకోవన్నా నాకేం అర్థం అయితే లేదు. గంటగానం తింటానంటే ఇగో పొయ్యి మీద వేసిండే మస్తు కమ్మ ఉన్నది. నువ్వు కూడా కొద్దిగా తిను. అవ్వ కొడుకు, నీ అసుంటి ఆడదాన్ని చూడలేదే. ఈ ఎండకు పొయ్యి మీద ఆమ్లెట్ వేసుకొని తిన్నవా? అబ్బా, నువ్వు ఉండవలసిందాని వేరే రావాలి. నీ అవ్వని గన్నిగానం తింటే నీ అవ్వ ఏడులేసి సత్తావు. ఇగో నువ్వు నన్ను తిట్టకు జిట్టు పెట్టకు, అటువో. ఏంది నీ మంచిగా చెప్తే జిట్టు పెడతానా? ఏం మంచివే? పంది తిన్నట్టు పస్స పస తింటాను, పస్స పస తింటాను. మరి మొగడు పొద్దున ఛాయ ఆగిపోయిండు అని ఒక్కసారన్నా ఫోన్ చేసినావారే? మా అయ్య వచ్చి కొడుక తినరా పోరా అంటే వచ్చిన. అబ్బబ్బబ్బబ్బా, మొగనివి నాకు ఇంత పట్టి లేదేంది నీకు? నీ అబ్బాయి తినమనంటానా? ఏంది తినమంటాను? టైంకి వచ్చిన కాబట్టి తినమంటావు, లేకపోతే ఏం చెప్తువే? ఏం చేద్దురు? నువ్వు వచ్చినాక ఉన్నదే పెడుతూ. అయినా నేను ఏమైనా తింటే చాలు, నువ్వు మీ అవ్వ అస్సలు ఓరవరు నన్ను. ఎందుకే గిట్లా తయారయ్యో? ఏంది మేము గిట్ల తయారైనవా? నీ మంచిగా చెప్తానే. ఈ ఎండాకాలం ఈ ఆమ్లెట్లు తింటే వేళ్ళేసి సత్తావు. ఆయన నా బోర్వది ఆ బోర్వ అంటాన్ని. నా బోర్వంద నువ్వు ఇంట్లుంటావా అని? అది నిన్ను ఎంత మంచిగా చూసుకుంటదే. ఎప్పుడు దాని మీద పడి సత్తావు. నిన్ను కొట్టిందా గిచ్చిందా ఏమన్నా అన్నదా? అయినా నేనేమన్నా తాగచ్చటున్నా తిరగచ్చటున్నా? పొద్దున్న ఎత్తే కట్టం చేసుకుంటాడు. నువ్వు బుక్కడు అన్నిది పెట్టి సపడే తిని పట్ట కాదే. ఏమన్నా నాకు తాగుడు అలవాటు ఉన్నదా, తినడం అలవాటు ఉన్నదా? ఆయన నన్ను పట్టుకొని ఎడతావేందే? ఈ రబ్బరప్ప నాకు అద్దు. నేను 10 లక్షల కట్నం తెచ్చి మీ అవ్వతోటి మాటలు పడన్నా. అయినా నువ్వు ఇక్కడ ఉండుడేని, మా ఇంటికి పోదప్ప. మీ అవ్వను మీ అయ్యా ఈడు ఉంటారు. మాకేం తక్కువ? నేను మంచిగా చూసుకోవా మేము? ఇగో ఇసుంటి మాటలు మాట్లాడితేనే నాకు ఎన్నో కలుసుకొత్తది. 10 లక్షల కట్నం తెచ్చిందని మా అవ్వ అంటాంది, పడాలని అంటానవా? ఆయన అత్తగారింటికి వచ్చినప్పుడు ఇక్కడనే పడి సావాలి గాని అవ్వగారింటికి పోదప్ప అంటానవేందే? మీ అవ్వకు నేనేమన్నా ఇల్లుట వస్తానన్నా? మీ అవ్వ నేనేమన్నా 10 లక్షలు ఇవ్వనన్నా? ఏమన్నా అంటే మా అవ్వ మీద నా మీద పడి సత్తవేందే? అబ్బో, నువ్వు నారు ముచ్చుదానివే. ఏమో అనుకున్నా నా నీ గురించి నాకు మస్తు అర్థమైతుంది. మంచిగా నీ ఇష్టం ఉన్నది తిట్టావు, ఇష్టం ఉన్నది చేస్తావు. మా అబ్బాయి మీద నా మీద వాడు ఎడతావేందే? ఆయన మీ ఇంటికి నేను రావన్నా? నా అబ్బాయి ఎంత దూరం చేస్తావా? ఉంటే నువ్వు ఉండు, పీక్తే వీకు. ఆయన పొద్దున దాకా పోయి వచ్చినోనికి బువ్వ కూర అన్నదాం ఉండాలి గాని అన్ని గిస్తుంటే పిస పిస మాటలు మాట్లాడినాం అనుకో, దవడ పనులన్నీ రాలగొడతా. అర్థమైతుందా? కొంచెం కూడా నన్ను చూస్తే ఓరిపోయిందే. నేను మొగోళ్ళు లెక్క కనబడతలేదు నీకు. తీసి పారేస్తావు గడ్డి పరక తీసేసినట్టు. ఏమో నీకు సాగచ్చిన మాటలు. ఏమన్నంటే మా అబ్బాయి వినెడతావు, ఏమన్నంటే నా వినెడతావు. నిన్ను ఏమన్నట్లేదు. నువ్వు అంటే మీ వాళ్ళకి ఫోన్ చేస్తావు. నేను నడతామ్మా మా నడవని, నేను నడుతుంది నడవని. ఆయన పొద్దున్న రాకపోవడం కాడికి పోయి వచ్చిన. బువ్వ కూర అన్ని వండలేదా? నేనేం వండలే. నువ్వు మా ఇంటికి వస్తావా రావా? ఆయన మళ్ళా మా ఇంటికి రా, మా ఇంటికి రా అంటాను. నీకు ఎవరు నేర్పుతారే? ఎన్నలేంది కొత్తగా అంటాను. మీ అవ్వయ్య గిట్ల చెప్పిరే ఏంది? మా అవ్వయ్య చెప్తే తినతందుకు నేనేమైనా చిన్నపిల్లనా? మీ అవ్వ పద్ధతి నచ్చలే. ప్రతిదీ నాతో పని చేయించుకుంటా అని మళ్ళీ నావేనే వస్తానే. అందుకే నాకు ఇంట్లో ఉండబుద్ధి అయితే లేదు. నేను పోతే పోతా పోతా అంటే పొడకలేసి చంపుతామ్మా. ఏమనుకుంటారు?
ఇంకో తప్ప నీ అబ్బాయి రోజులు తీయద్దు చెప్తానా, అర్థమైతుందా? ఏమో కొత్తగా నేర్చుకుంటాను. ఇక బువ్వ కూర అంటలే కదా, నా కడపంత ఎండ పెట్టు, నువ్వే 4 ఆమ్లెట్లు తిని నీ బొత్త పెంచుకో. అర్థమైతుందా? నిన్ను కూడా తినమంటాను కదా, ఎటు పోతాను తినవా అన్నావు? ఏ వండినవని తినాలే, ఏ వండి పెట్టు. ఇప్పటికి బువ్వ కూర కూడా అంటలే కాదే. మావ మా అయ్యని తోలింది, కొడుకు తింటాను నువ్వు బట్ట చేస్తావని. మావ లేదా, లేనట్టుండదు. అదేటో ముచ్చట పెట్టడానికి వెళ్ళి అయినా దానికి చెప్తా, ఇక అమ్మ అది చేస్తే అది మీదికి పోతుంది, నువ్వే దానికి సాకిరి అయ్యే, అదే కూర్చొని తింటా అంటది. అప్పుడు నీ కళ్ళు చల్లబడతాయి కదా, ఇక మళ్ళీ మీ అవ్వగారు జోలు తీయవు కదా. అర్థమైతుందా? మా సాగంటి ఏం చాలు ఆ ముఖం చూసినావా? ఎందుకు మీది చూడనానే? ఎందుకే మొగోడు కట్టం చేస్తాడు, కడుపు నిండా పెడదామన్నది లేదు. ఏమన్నా నేను మటన్ అడిగినా, చికెన్ అడిగినా, నిన్ను అంటలేదని కొట్టినా, తేలేదని కొట్టినా, 4 ఆమ్లెట్లు ఇంకా కడుపు నిండా నానే. ఎవరికన్నా చెప్తే ఇద్దరు మానం పోతుంది. మా అమ్మ వచ్చినాక పోతా, నీ కొడుకును మా ఇంటికి రమ్మని అనేవు, బాధపడతా. అర్థమైతుందా? పిస చేయకు. మా ఇంటికాడ ఉన్నప్పుడు 6 ఆమ్లెట్లు తినేదాన్ని, 4 ఆమ్లెట్కే గిట్ల కొనుగుతాను. అదే నీ ఆరోగ్యం మంచిగా లేదని అట్లా చెప్పిన బుజ్జి. ఆరోగ్యానికి ఏమైంది? అరే ఎండాకాలం వేళ్ళే సత్తవే, చలికాలం రోజుకి 20 తిను మంచిదే గాని ఈ ఎండాకాలం ఈ ఆమ్లెట్లు తినద్దు, వేడైతది. మనం చికెన్ మటన్ తినటోళ్ళమే బంద్ అయినాం. చికెన్ మటన్ బంద్ అయిందని ఇప్పుడు మళ్ళా కోడిగుడ్లకి ఎగబట్టవానే. ఇప్పుడు ఏమైంది చెప్పరాదు? ఇక ఏం కాలే, నీతోడు పెట్టుకోను అవ్వా. ఇక మా అయ్య పొలం కాడ ఉన్నాడు, నేను అప్పటికి వచ్చి తింటా గాని నువ్వు పిస మాటలు మాట్లాడి పిస చేయకు. నేను పోతానా? పో అంటాను కానీ మొగడా మరి ఒక అర్ధగంటల కూర పువ్వు అంటా తినిపోరా అంటానవా? ఇవ్వేనే నీ దగ్గర ఉన్న బుద్ధులకి ఇవి. ఇక నా అవ్వ అనుకుంటానా అనే, నా అబ్బ మీద పడతావు. నా బాసుంటే అబ్బా నీకు లేదా అనే? ఓవ్వా ఇంకా నయ్యం, అది గునిపించి గుప్పించేమన్నంటే ఆగనే ఆగపోతు. అబ్బో రోడ్డుకి ఎక్కి సింగులు ఎగిరేసుకుంటా ఎన్ని మాటలు అంటువో ఏమో. చి అయినా కరువానికి వచ్చిన కొడుకులు నా మీద ఎగబడతారు. ఏమైనా ఓ ఎగవాడి నీ మీద గీరుతాను, గిచ్చుతాను, కొడతాను, నిన్ను టార్చర్ పెడతాను. కానీ అన్ని మాటలు నువ్వే అంటాను. అదే మమ్మల్ని ఒక్క మాట అంటున్నాను. ఎవరన్నా ఊళ్ళో గిన్ని రోజులైతే నీకు పెళ్ళాయి, పలాని శంకర్ గాడు, పలాని ఎర్రన్న, పలాని లవంజన్ అన్నరా? ఏదైతే చూపెట్టిరా? ఎందుకు ఏదైతే చూపెడతారు? అరేతందుకు మీరు సందిస్తేనే కదా, మీరే అనేసి వస్తారు. మేము ఒకరి దగ్గర ఎవరితో మాట్లాడము, ఏం చేయం. అర్థమైతుందా? కాలవాడు తిని నేను పోతా. ఇంకేం తింటది? ఏమైనా నా మీద ఎగబడతారు ఈ అవ్వ కొడుకులు ఇద్దరు. రావాలి అవలచ్చే బాపు, గిట్ల వచ్చినవేందే? కూసో. ఏమైంది బాపు? శంకర్ గారు ఏంది మంత్రించగానే మాట్లాడకుండా పోతాడు, వాళ్ళు లొలిగిట పెట్టుకోరా? లొల్లయిందే బాపు, ఈ మధ్య ఇంట్లో ఎవరు నన్ను ఓర్తలేరే. ఆయన ఓర్తలేరు, అలా అమ్మ ఓర్తలేదు అని అంటే చాలు గైగే అంటారు నా మీద. కాదు బిడ్డ, ఓరి ఇంటికి ఇచ్చినప్పుడు అభిమానికి ఉంటారు జర, మనమే ఎగిరిత పడద్దు. ఇదేం చెప్తాంది? అని మని ఉండులేదే ఏం లేదే బాపు. ఆయన అత్తనేమో నాతో రాని, లేకపోతే ఆయనకి విడాకులు ఇత్తీగా. కాదు బిడ్డ, ఈ వచ్చిన దానికి పోయిన దానికి ఇడాకుల దాకా పోవద్దు. నేను మీ అత్తని మాట్లాడతా. నువ్వు చెప్తే ఇంటదా బాపు? ఎప్పుడు షిప్ అయ్యి ఏనుగులే. ఆయన ఆ నలమొక్క పొడి మంచోడు అయినాక గిదంత ఉంటదా బాపు? కాదు బిడ్డ, శంకర్ గాడు ఏమన్నా తాటోడా తిరిగటోడా, తెల్లాలి అయితే పొలం కానే ఉంటాడు. అట్లా అనద్దు బిడ్డ. నువ్వు ఏమనద్దంటానేమైందే బాపు? ఆయన ఏమనద్దా? నేనిగా అనద్దు బిడ్డ, నువ్వు తొందరపడకు. మీ అత్తోడు చెప్తా, నేను మాట్లాడతా మీ అత్తోటి. నువ్వు చెప్తే తొందరగా ఇంటది కావచ్చు మా అత్త. చెప్పేది రోజు చెప్తావు, ఈయన కూడా చూద్దాం అప్పుడు. సరే అబ్బ బిడ్డ, నా మాడినందుకు నాకు సంతోషం అనిపించింది. నేను మీ అత్తకు చెప్తా బిడ్డ, నువ్వు వచ్చి తొందరపడకు. సరే ఎట్టినదో నేను చూస్తా. చూద్దుతి ఏమింటదా ఆమెగా. అమ్మ కోడలా, నిన్ను కొట్టినా నేను తిట్టిన్నానే, నీకు భయం ఉండాలని అట్లా చేస్తున్నా కాదే. అమ్మో నా కొడుకు నిన్ను ఏరికోరు చేసుకున్నాడే, నువ్వు లేకపోతాడు ఉండడే. అయినా నువ్వు ఇప్పటి నుండి ఎట్లా నన్ను ఉండే, నీ ఇష్టం వచ్చినట్టు ఉండు, నేనేమననే. అబ్బా చీరే మంచిగా ఉన్నది, నా కోటు కూడా మంచిగా ఉన్నది.
ఎటువైనా అత్త ఏమో బాగానే తెచ్చుకున్నావు. కరీంనగర్ పోయి చీరును నక్లెస్ కొనుకొచ్చుకున్నానే. అయ్యో ఒక్క మాట కూడా చెప్పకపోతే పోతానా అని. నీకు చెప్పిపోవాలని రూల్ అనే నాకు కొనుక్కో బుద్ధి అయింది కొనుకొచ్చుకున్నా. కొనుక్కో కొనుక్కో, నువ్వు ఏది కొనుక్కుంటే నాకేంది, నక్లెస్ పెట్టుకో చీర కట్టుకో. అగో లావణ్య, ఏంటిదే ఇది? కరీంనగర్ పోయి పట్టు చీరును నక్లెస్ కొనుకొచ్చుకున్నా. ఎట్లున్నాయి చూడు. ఏంది కొత్త చీర కొనుక్కున్నావు, నెక్లెస్ కొనుకొచ్చుకున్నావా? మంచిగా ఉంటాయా? ఏందే కరీంనగర్ పోయి కొత్త చీర నెక్లెస్ కొనుక్కున్నావు? నేను పర్సు పిల్ల అనుకుంటున్నావా? ఓ దిక్కుమాలోడా, అప్పుడే ముసల్దా నాయనా, ఏం మాట్లాడుతున్నావు? ఏందే తెచ్చుకుంటే గిచ్చుకుంటే కూరలు తెచ్చుకోవాలి అని నువ్వు తెచ్చుకుంటావే? అది తెచ్చుకుంటుంది అమ్మే ఉంటానికి. గందుకే రా నిన్ను ఎర్రోడు అనేది. ఏందే చంపుతా, లేకపోతే చేతులు ఆడుతున్నావు మీరికి ఇంకా. లేకుంటే ఏంటంటున్నావు? ఏందే ఓ పిసోడా, ఇప్పుడు నాకు పట్టు చీర నగలు నాకెందుకు, కోడలికే తెచ్చిన. దాన్ని చూస్తేనే నువ్వు ఓర్వు, దానికి చీరే నెక్లెస్ కొనుకొచ్చేంత ప్రేమ వచ్చినది నీకు? మనకు వాళ్ళు ఉన్నారే కొడుకు కోడలు తప్ప, వాళ్ళకి పెట్టపోతే ఇంకో వాళ్ళకి పెడతామే. అవునే లావణ్య, నీ మనసులా ఇంత మార్పు ఎట్లా వచ్చింది? గా మల్లక్క కోడలు గౌరం విడిచిపెడితే కొడుకుని విడిచిపెట్టి పోలేదా? అందుకని అప్పుడప్పుడు కోపంగా మందలు ఇస్తున్నా. అదంటే నాకు ప్రేమ లేదా అయ్యా? మస్తు ప్రేమ ఉన్నది. అది కాకపోతే నాకు ఎవరు బిడ్డ అయినా కోడలైనా అన్ని అదేనా, ఇంకా మనకు ఎవరు ఉన్నారు? అబ్బా లావణ్య, నీకు ఎంత ప్రేమ ఉన్నా అదే కోడల మీద? అవునయ్యా. అయితే మరి కోడల మీద చేయపోయినవే? అబ్బా మా అత్త గయ్యాలని అనుకున్నా, గింత మంచిది అనుకోలే. ఆ చీరను నక్లెస్ నా కోసమే తెచ్చిందట. మా అత్త మంచిది. నేను పిలిచిన ఎందుకయ్యా, నువ్వే విలువరాదు. రవలి, ఓ కోడలు రవలి, చెప్పు మామయ్య. నీకు మీ అత్త చీరను నట్లే తెచ్చిందట్నే? అది అత్తకే తెచ్చుకుంది కదా. పిసదానా, నాకెందుకు, నీకే వనకొచ్చిన నక్లెస్ ఉన్న చీర. ఏంది నాకేనా? నా మీద నీకెంత ప్రేమ అత్త. ఛీ, నేనే అపార్థం చేసుకున్నా మిమ్మల్ని. నువ్వు అపార్థం చేసుకుంటేంది, నువ్వేం చేసుకుంటేంది, నువ్వు నా కోడలువే కదనే. ఎండలా తిరిగి తిరిగి ఇవన్నీ పట్టుకొని వచ్చిన, తలకాయ నొత్తుంది, కొంచెం చాయ్ పెట్టుకురావే. సరే అత్త, చిట్కలో పెట్టుకత్తా. లావణ్య, నేను ఏమో అనుకున్నా కానీ నీకు ఎంత ప్రేమ ఉన్నదే కోడల మీద? కోడల మీద ఉండకపోతే వాళ్ళ మీద ఉంటది. మనల్ని లాస్ట్ కు చూసుకునేది కోడలే కదా. కోడలు కొడుకేనే, కానీ కోడల మీద ఇంత ప్రేమ చూపించినావు అంటే నిజంగా నేను ఏమనుకున్నా, నువ్వు మంచిదానివే లావణ్య. అవ్వా, ఓ అవ్వా, ఏంటిదిరా? భూవేసుకరాబు ఆకలి అవుతుంది. అగో భూవేసుకరాపో అన్నట్టు నువ్వు పొద్దు నుంచి పొద్దుగా దాకా తినలేదా? అప్పుడు బాబుని తోలితే కదా ఆచి తినలే. బాబును మాదేళ్ళమే, బాబు నాడు చీటికి వచ్చేసరికి నీ కూడలు అంటి పెడితే కదా. అండలేదారా? మరి నువ్వు అడగలేదారా అండలేదని? ఏం అడగాలి, అడగటట్టున్నది ఆడే. వచ్చేసరికి బల్ల మీద కూర్చొని 4 ఆమ్లెట్లు సప్ప సప్ప తింటాన్ని. రవలే, ఓ రవలే, ఏమైందత్త? కొడుకు అన్నం వండలేదని కానీ కొడుకుట్లు ఆమ్లెట్లు వేసుకొని నువ్వే తిన్నవాడు కదా ఒకదానివి. ఆయన కూడా తిన్నాడత్త. ఏంది నేను తిన్నానా? అగో చూసినవానే, తిన్నా అని చెప్పని సగ ఎత్తాది. అయ్యో తింటే తినని రాదురా, ఒకరోజు తినకపోతే చచ్చిపోతావురా. నీ అవ్వని కొడుకంటే కూడలు ఎక్కువైందానే నిన్ను. దీన్ని కాదే నిన్న అనాలే. ఏంద్ర నా కోడలికి చేతులు ఆడుతున్నావు? ఈ షాపు కావాలి సూత్రే అందుకోయింది. వెల్కమ్ టు శంకర్ కామెడీ. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా గంట అయితే గట్టి కొట్టుని